అష్టాదశ పురాణములు గరుడ పురాణం ఆచారకాండ 137 నేత్రాది ఇతరాంగాలకు కరవాలాది దెబ్బలకు చికిత్స. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు. నేత్రాది ఇతరాంగాలకు కరవాలాది దెబ్బలకు చికిత్స. శోభాంజన పత్ర రసాన్ని తేనెతో కలిపి తయారుచేసిన నేత్ర బిందువులు అన్ని కంటి జబ్బులను మాన్పుతాయి. 80 నువ్వు పువ్వులను, జాతి పూలను ఉపనింబ, అమల, సొంటి, పిప్పలి, తండులియకాలతో కలిపి ముద్ద చేసి దానిని నీడలో ఆరబెట్టి బియ్యపు కడుగుతో తడిపి మరల ఆరబెట్టి కాటుక వలె కంటిలో పెట్టుకుంటే కంటి సమస్యలన్నీ, ముఖ్యంగా చీకట్లు కమ్ముట కుదురుతాయి. 1 వంతు గడ్డుప్పు, 2 వంతులు మనస్సిల, 4 వంతులు శంఖలను కలిపి ముద్ద చేసి నీడలో ఆరబెట్టి మాత్రలుగా చేసి దాచి కాటుక వలె కంటికి పెడితే నేత్ర తిమిర, పటల, పింజట రుగ్మతలు పోతాయి. విభీటక, శంఖనాభి, మనస్సిల, వేపాకులు, మిరియాలు కలిపి బాగా పిండి చేసి మేకమూత్రంలో వేసి ముద్ద చేసి కంటికి రాస్తే రెప్పల సమస్యలు, తిమిర, రేచీకటి, కొలకు బాధలు పోతాయి. త్రికటు, త్రిఫల, కరంజఫల, గెడ్డ ఉప్పు, పింజట, పుసులు, 2 రకాల రజని హరిద్ర, దారు హరిద్ర, రజనీలను భృంగరాజ రసంతో కలిపి బాగా నూరి కాటుకలా తయారు చేసి పెడితే కంటి బాధలు నశిస్తాయి. ఆటరూషక వేళ్లను బాగా నూరి పుల్లగంజితో కలిపి కంటి చుట్టూ దిట్టంగా రాస్తే అన్ని కంటి నొప్పులు పోతాయి. అలాగే శతద్రు, బదరిమూల కషాయం కూడా త్రాగినా కంటి నొప్పులు కదిలిపోతాయి. అపామార్గ వేరుని ఆవనూనెతో కలిపి గుండ చేసి తడిపి ముద్దజేసి దానిని రాగి పాత్రలో వేసి ఉప్పు గెడ్డను, పాలను, పుల్లం బలిని కలిపి వేడిచేసి చల్లార్చి కాటుకగా మార్చి వాడితే పింజట రోగం పోతుంది. కాటుకను పెడుతూ ఈ క్రింది మంత్రాన్ని చదివితే ఆద్యాలను పేరుగల నవదుర్గలు వశమవుతారు. ఓం దద్రుసర క్రోం హ్రీం తహ ఠాహ దద్రు సర హ్రీం హ్రీం ఓం ఉంటం సర క్రీం క్రీం ఠాణాహ. నేత్ర తిమిర రోగం బిల్వకాన్ని, నీలివేరుని కలిపి తయారుచేసిన మందుని కంటి కంటిస్తే పటాపంచలైపోతుంది. వత్తినిగాని పుల్లనిగాని పిప్పలి, తగర, హరిద్ర, ఆమలక, వచ, ఖదిరలను బాగా నూరి తయారుచేసి కాల్చి ఆ బూడిదను కాటుకలాగా పెడితే కంటి కురుపులు నశిస్తాయి. వాతజన్యములైన కంటి కురుపులకు ఎరండ, తెల్ల ఆకులను వేళ్లను కలిపి నూరి మేకపాలలో వేసి ముద్ద చేసి రాయడం చక్కని విరుగుడు. కంటి కురుపులకు మరొక మందు చందనం, ఉప్పుగడ్డ, వృద్ధపలాస, హరీతకి, పాటల పుష్పాలు, నీలి, చక్రికాలను పొడిచేసి కాటుకగా రాయడం. 1 పుసులు, 2 హరిద్ర, దారు హరిద్ర. ఇక పచ్చకామెర్ల విషయానికొస్తే ఘోసపండు వాసన చూస్తే, రసం తాగితే కామెర్లు తగ్గుతాయి. వెండి కడ్డీని శరీరమంతటా ప్రయోగిస్తూ రాగి, బంగారం పొడిని ముద్దచేసి ఒంటికి పట్టించడం ద్వారా కామెర్లని అదుపు చేయవచ్చును. దాడిమ పుష్పరసం, దూర్వ, అలక్తక, హరీతకిలను పొడుంగా దంచి ముక్కుతో పీల్చితే అక్కడి రక్తపు పొక్కులు, వాతరక్తదోషాలు నశిస్తాయి. హే వృషభధ్వజ, నీలలోహిత. జింగిని వేళ్లను నూరి జింగిని రసంతోనే ముద్దగా చేసి ఎండబెట్టి నస్యంగా వాడినా ముక్కులోని రక్తపు పొక్కులు పోతాయి. పెదవులపై పొక్కులు లేచినా, పెదవుల చివరలు చీలినట్లయినా ఆవునేతిని, సర్జరస, ధన్యాక, ఉప్పుగడ్డలను, ధత్తూరక, గేరికలతో కలిపి ఉడికించి చల్లార్చి గుండజేసి దానికి అన్నమును నూనెను కలిపి ముద్దగా చేసి ఆ ముద్దను పెదవులపై రాస్తే ఆ బాధలు నశిస్తాయి. నోటిపూత, పొక్కులు, జతీపర్ణాలను బాగా నమిలి కొంతసేపు అలాగే నోట్లో ఉంచుకుంటే నశిస్తాయి. దంతాలు కదిలిపోతుంటే కోస విత్తనాలను కొంతసేపు నమిలి మ్రింగితే పంటి కదలికలు ఆగుతాయి. నోటి దుర్వాసన ముష్టక, కుష్ట, ఎలాయిష్టిక, బాలక, ధన్యాకలను తేనెతో కలిపి నమిలితే నశిస్తుంది. సొంటిని నమిలితే కఫరసాలు స్రవిస్తాయి. మాతులుంగ ఆకులు, ఎల, యష్టి, మధు, పిప్పలి, జాతి చెట్టు ఆకులు వీటన్నిటినీ కలిపి నమిలినా ఆరోగ్యకరమైన కఫస్రవంతులు ఊరతాయి. శాపాలిక మొలకలను నమిలితే కంతిపోతుంది. గుంజవేరు తినడం వల్ల దంతాలలో నున్న క్రిములు నశిస్తాయి. కాకజంఘ, స్నుహి,
నీలిలను తేనెతో కలిపి కషాయం చేసుకుని తాగితే మొత్తం నోటిలో పుట్టిన లేదా చేరిన క్రిములన్నీ నశిస్తాయి. అలాగే పాలలో కర్కటను కలిపి తేర్చి ఆ ముద్దకు నేతిని జోడించి పండ్లు తోమినా, కాళ్లు రుద్దినా రెండూ బలపడతాయి. శిరీష విత్తనాలను వాటికి 4 పరిణామంలో గల హరిద్రంతో కలిపి ఉడికించి ఒక నస్యాన్ని తయారుచేసి పీలిస్తే తలనొప్పి, గొంతు బాధ శీఘ్రంగా తగ్గుతాయి. నిజానికి కర్కటపాద అనే మందుతో పళ్లను తడిమినా చాలు. జ్యోతిష్మతి పండ్లను నీటిలో నానబెట్టి అలా 21 రోజులుంచిన పిమ్మట వాటిని తెల్ల అభయ ముద్దతో కలిపి ముద్దజేసి దానితో దంతాలను తోమితే వాటిపైనున్న నల్లటి మచ్చలు, మరకలు పోయి ధగధగలాడతాయి. లోధ్ర, కుంకుమ, మంజిష్ట, లోహ కాలేయక, యవ, బియ్యపు గింజ, యష్టి మధులను కలిపి గుండజేసి నీరు కలిపి మృదువుగా ముఖానికి రాస్తే అది మిలమిలలు తడతడలతో వర్ధిల్లుతుంది. ఇది స్త్రీలకు బాగా పనిచేస్తుంది. ఒక్కొక్క కర్షక, ఒక కొలత, రక్తచందన మంజిష్ట, లక్కగాని యష్టి మధు, కుంకుమలను గాని తీసుకుని దానినొక ప్రస్థ, బరువు కొలత, తైలం, 2 ప్రస్థల మేకపాలు గల పాత్రలో వేసి బాగా ఉడికించి తీసి చల్లార్చి రోజుకొక మారుగా వారం రోజుల పాటు రాస్తే 8వ రోజు కల్లా ముఖం అద్భుత కాంతితో ప్రకాశిస్తుంది. ఇది శివుని విష్ణువు సంబోధించిన తీరు. సొంటి, పిప్పలిగుండ, గుడూచి, కంఠకారికలను నీటిలో పోసి మరిగించి త్రాగితే జీర్ణశక్తి పెరుగుతుంది. వాతదోషం వల్ల వచ్చే నొప్పులు తగ్గుతాయి. కరుజ కర్కట, ఉసీర, బృహతి, కటురోహిణి, గోక్షురాలు కలిపి కషాయం చేసుకుని తాగితే తలత్రిప్పు, మూర్ఛ, మంట, పిత్తజ్వరం, అతి నీరసం తగ్గిపోతాయి. పిప్పలి పొడిని పాలు, నెయ్యి, తేనెలతో కలిపి కషాయం తీసి తాగితే గుండెదడ, దగ్గు, తీవ్ర మధ్యంతర జ్వరాలు తగ్గిపోయి మరలవచ్చి మరల తగ్గి మరలివచ్చే జ్వరాలు తగ్గుతాయి. ఈ జ్వరాలను విషమజ్వరాలని కూడా అంటారు. ఆవు పేడ నుండి నీటిని వేరుచేసి కాకజంగరసంతో కలిపి పాలు పోసుకుని తాగినా విషమజ్వరం మరి రాదు. సొంటిని పాలలో వేసి మరిగించి చల్లార్చి త్రాగినా విషమజ్వరం కుదురుతుంది. యష్టిమధు, ముస్తా, ఉప్పుగడ్డ, బృహత్ఫలాలను మెత్తగా నూరి నస్యం వలె చేసి పీల్చితే కమ్మగా నిద్రపడుతుంది. దానిని మిరియాలు, తేనెలతో కలిపి తింటే మరింత బాగా పనిచేస్తుంది. కాకజంఘ వేరుని తల చుట్టూ కట్టుకుని పడుకుంటే నిద్రపడుతుంది. నూనెతో పుల్లంబలిని తయారుచేసి సర్జరసాన్ని కూడా కలిపి చల్లని నీటిలో వేసి శరీరానికి పూస్తే వేడి, మంట, రక్తంలో మలినాలు, వీటికి కారణమైన జ్వరం నశిస్తాయి. శైలి, సేవల, అగ్నిమంత, సొంటి, పాషాణ భేదక శోభాంజనాలను గాని గోక్షుర, వరుణ, చన్న, శోభాంజనపు వేరులను హింగు, యవక్షారాలతో గాని కషాయం చేసుకుని తాగితే పిత్త, వాయువులు దారిలోకొస్తాయి. కషాయం ఎప్పుడైనా ఒక అర్ధకర్ష ప్రమాణంలోనే తీసుకోవాలి. రోగి వయసును బట్టి మోతాదును మార్చాలి. పిప్పలి వేరు, భల్లాటకాలను నీటిలో మరిగించి తాగితే అజీర్ణము వల్ల వచ్చే మూర్ఛరోగాలు నశిస్తాయి. ఊరుస్తంభ, తొడల కదలిక ఆగిపోవుట, రోగానికి అశ్వగంధ. మూలకములను చీమల పుట్ట పైనుంచి తెచ్చిన మన్నుతో కలిపి పట్టీ వేస్తే మంచి ఫలితముంటుంది. అనగా తొడలు మరల కదులుతాయి. అలాగే సంఘాతవాతం కూడా బృహతీక వేరుని గుండజేసి నీటిలో కలుపుకుని తాగితే పోతుంది. తుఫాను వల్ల చెట్టు కూలిపోయినట్టు అర్ధక వేరు. తగరలను కలిపి మజ్జిగతో తాగితే జింజినీ వాతమనే మొండి జబ్బు కూలిపోతుంది. అస్థి సంహారమనే ఓషధిని రోజూ అన్నంలో కలుపుకుని తిన్నా, అంబలి లేదా జావతో కలిపి తాగినా వాయుదోషం, ఎముకల పగుళ్లు నశిస్తాయి. పాదాలు పీకితే, నొప్పి పెడితే వాటికి వేచిన ధాన్యాన్ని గుండజేసి మేకపాలతో నేతితో రంగరించి పూస్తే శాంతి లభిస్తుంది. తేనె, నెయ్యి, ఉప్పుగడ్డ, సిక, అన్నం, బెల్లం, గేరిక, గుగ్గిలం, సర్జరసాలను ముద్దజేసి ఛాతీకి పూస్తే ఊపిరితిత్తులకు సోకిన రోగాలు నశిస్తాయి. అరిపాదాల బాధలు ఆవనూనెను రాసి పొగరాని నిప్పుపై వెచ్చగా కాచితే ఉపశమిస్తాయి. శరీరంపై పగుళ్లు, కాలిన గాయాలు నేతిని సర్జరసం, జీరక, హరీతకి ముద్దకు కలిపి పూస్తే తగ్గిపోతాయి. వేడి నూనెను యవభస్మంతో కలిపి పూసినా ఆ బాధలు తగ్గుతాయి.
బాగా వేచి పొడి చేసిన నువ్వులను గేదె వెన్నతోనూ భల్లాటంతోనూ నస్యంగా చేసి పీలిస్తే గుండెలో కలిగిన అడ్డంకులు తొలగుతాయి. ఇదే మిశ్రమాన్ని పొక్కులకి, కురుపులకి పూసినా మంచి గుణం గోచరిస్తుంది. కత్తి వంటి వాటి వల్ల కలిగిన గాయాలకు కర్పూరాన్ని ఆవుపాల నుండి తీసిన వెన్నని పెట్టి శుభ్రమైన తెల్లని గుడ్డతో కట్టుకడితే నొప్పి వెంటనే ఆగిపోతుంది. గాయం చీము పట్టదు, వాసన ఉండదు. కత్తి కోతలు శరపుంఖ, లజ్జాలుక, పాటవేడను ఆకులను లేదా బెరడులను పిండిగా చేసి నీటితో తడిపి రాస్తే వెంటనే మానిపోతాయి. అపామార్గ వేరుని నీటిలో నూనెలో మరిగించి ఆ మిశ్రమంలో కలిపిన గుడ్డతో కాపడం పెడితే ఏ దెబ్బ వల్ల కలిగిన నొప్పి అయినా మాయమవుతుంది. అభయ మూలికను ఉప్పుగడ్డ, సొంటిలతో కలిపి నూరి నీటితో కలిపి తాగితే అజీర్ణము నుండి విముక్తి లభిస్తుంది. ఒక విచిత్రం వింటావా విశాలక్ష్మీనాథ? వేపవేళ్లను నడుముకి చుట్టుకుంటే కంటి నొప్పులు ఎంత తీవ్రంగా బాధిస్తున్నా వెంటనే పోతాయి. సన జనుపనార, గోగునార, వేరుని తాంబూలంలో కలుపుకుని తింటే మూత్ర సంబంధి రోగాలు, వీర్యము కారుటలో ఇబ్బందులు తొలగుతాయి. బియ్యం, అవవేరు, తెల్వ, మాతులుంగ గింజలు తీసుకుని ఆవిరితో ఉడికించి మధ్యలో హరిద్రం వేసి తీసి చల్లార్చి శరీరానికి పూసుకుంటూ ఉంటే వారం రోజులలోనే శరీరానికి నునుపు, కాంతి వచ్చి చేరుతాయి. శ్వేత అపరాజిత, వేప ఆకుల రసాన్ని గాని గురిగింజ రసాన్ని, వేరు గాని నస్యంలా వాడితే డాకిని, బ్రహ్మరాక్షసి, భూతప్రేతాది దురదృష్టాలు పట్టవు. ఎలుగుబంటి పాలను రోహిత చేప మాంసంతో నూనెలో పోసి మరిగించి ఒంటికి రాసుకుంటే అన్ని జబ్బులు తగ్గుతాయి. ఆ నూనెతోనే అభ్యంగన స్నానం చేస్తే మరీ మంచిది. చందన జలం నుండి నస్యాన్ని చేసి పీలిస్తే రాలిపోయిన రోమాలు మరల మొలుస్తాయి. లాంగలిక గోడాన్ని చేతిలో పట్టుకుని దానితో శరీరమంతటిని రుద్దితే వరిబీజం, విషణాలవాపు తగ్గిపోతుంది. క్రూర విషసర్పాలను పుట్టలో ఉండగానే నెమలి రక్తమును పోయుట ద్వారా చంపవచ్చు. పుష్య నక్షత్ర మండలంలో చంద్రుడు ప్రవేశించినప్పుడొక సుదర్శన మూలాన్ని తెచ్చి ఇంటి మధ్యలో ఉంచుకుంటే ఆ గుహానికి పాములు రావు. పిల్లి మాంసాన్ని, మలమూత్రాలను, హరితాలను మేకపాలలో ఉడికించి ఒక ఎలుకను పట్టుకుని దాని ఒంటికి పూర్తిగా పట్టించి వదిలేస్తే ఆ చోటనున్న ఎలుకలన్నీ పారిపోతాయి. త్రిఫల, అర్జున పుష్ప, భల్లాటక, శిరీషక, లాక్షసర్జరస, విడంగా, గుగ్గుల ముద్దను బాగా కాల్చి ఆ పొగలను ఇంటినిండా వ్యాపింపజేస్తే అన్ని ఈగలు, దోమలు నశిస్తాయి. అధ్యాయం 1:7 అష్టాదశ పురాణములు, గరుడ పురాణం, ఆచారకాండ. 137 నేత్రాది ఇతరాంగాలకు కరవాలాది దెబ్బలకు చికిత్స. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు.